వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఏ స్పెషల్ చేయబోతున్నానంటే గోంగూర మిల్లీ మేకర్ కర్రీ చేయబోతున్నానండి. బిర్యానీలోకి అలాగే వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాం. నేనైతే గోంగూర తీసుకున్నాను, అలాగే మిల్లీ మేకర్ తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకైతే కామెంట్ చేయండి. ఆ స్టైల్లో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ స్టైల్లో అయితే చాలా బాగుంటుందండి అండ్ చాలా సింపుల్ కూడా. ముందుగా అయితే మనం గోంగూరని కడిగేసుకొని అలాగే పచ్చిమిర్చి ఉడకబెట్టుకుందాం. బాగా ఉడకాలండి గోంగూర. అలా బాగా ఉడకటానికి నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత అలా అదిగోండి ఇలా ఉడకాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనమైతే మెదుపుకోవాలండి. మెత్తగా ఉండాలి, చాలా మెత్తగా ఉండాలి ఈ కర్రీకి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే హాట్ వాటర్లో ఒక గ్లాస్ హాట్ వాటర్లో నేనైతే మిల్లీ మేకర్ని వేసాను. వేసి అలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టి నేనైతే మిల్లీ మేకర్ని వేయించుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పొయ్యి మీద బాండి అయితే మళ్ళీ అదే బాండిలో నేనైతే ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. ఇగోండి ఇలా వేగిన తర్వాత మనమైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మిల్లీ మేకర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే బాగా ఉడకాలండి. గోంగూర మిల్లీ మేకర్ కర్రీ రెడీ. ఇట్స్ రెడీ టు ఈట్. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి.